బేసిక్ సినిమా పర్లేదు అన్న, బాగానే ఉంది. అంత గొప్పగా లేదు అని చెప్పి అంత బాగాలేదు అన్న, పర్లేదు బాగానే ఉంది. ప్రభాస్ సినిమా ప్రభాసే నించోబెట్టాడు సినిమా మొత్తం. డిఫరెంట్ క్యారెక్టర్ ఏం కాదులేండి, కామెడీ ఫన్ ప్రభాస్. ఇన్ని రోజులు మనం మిస్ అయిన ప్రభాస్ని కొంతవరకు చూపించారు అంతే. మ్యూజికేనండి సినిమా మొత్తం. తమన్ చాలా బాగా కొట్టాడు అంతే. సినిమా అయితే ఓకే, అంత గొప్పగా అయితే ఏం లేదు, యావరేజ్. ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే ఫుల్ మీల్స్ అండి. ప్రభాస్ పరంగా వస్తే మాత్రం 100% సాటిస్ఫై వెళ్తారు. లైక్ ఎప్పుడు కూడా సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ టైంలో కూడా చూడలేని ప్రభాస్ని ఈ సినిమాలో చూడొచ్చు. చాలా యాక్టివ్గా ఉన్నాడు, ఎస్పెషల్లీ చాలా బాగున్నాడు, మంచి ఫ్రీ ఫ్లోయింగ్గా ఉన్నాడు. అది కూడా స్టోరీ పరంగా అయితే మారుతి లైట్ దెబ్బేసాడని చెప్పాలి. ప్రభాస్ పరంగా అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారు, అంతా కూడా సెలబ్రేట్ చేసుకుంటారు అంతే. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, బాగా చేశాడు ప్రభాస్ అయితే మాత్రం. మంచి యాక్టింగ్ పరంగా అయినా కానివ్వండి, చాలా కొత్త ప్రభాస్ని చూస్తాం. కాదండి, బేసికలీ ఇప్పుడు సినిమా కూడా ఇంకా బాగా తీయచ్చు. ఆడియన్స్ ని గ్రాండెడ్ గా తీసుకోకుండా, ఎవరైతే ఓన్లీ ఫ్యాన్స్ కాకుండా అందరూ చూసేటట్టు. ఇప్పుడు నెక్స్ట్ చిరంజీవి సినిమా వస్తుంది, అది అందరూ చూసేటట్టు ఉంటది. అలా తీస్తే ఇంకా బాగుంటదని కోరుకుంటున్నాం. అంతే. ప్రభాస్ చాలా సపోర్ట్ చేశారు కానీ మారుతి మాత్రం పెడుతూనే ఉన్నారు. అది సాంగ్స్, ప్రభాస్ లుక్స్ అన్ని బాగున్నాయి, కానీ సినిమా అయితే నాకు ఎక్కలేదు సార్. బేసిక్ గా చెప్పాలంటే ఓన్లీ ప్రభాస్ కోసం మూవీ చూడడానికి అయితే హ్యాపీగా రావచ్చు. ఎందుకంటే ఈ జోనర్ ఎప్పుడు ప్రభాస్ చేయలేదు, అండ్ ఫ్యాన్స్ కోసం హీ కేమ్ ఈ జోనర్ లోకి. తను సినిమాలు చేయాలని సాటిస్ఫాక్షన్ కోసం రావట్లేదు, తన ఫ్యాన్స్ కోసం వస్తున్నాడు కాబట్టి ఇట్స్ కంప్లీట్లీ ఫర్ ఫ్యాన్స్. ఫ్యాన్స్ కి ఓపెన్ గా చెప్పాలంటే ఫ్యాన్స్ కి ఇది చూడడం అయితే, ఫ్యాన్స్ ఎలా అయితే కావాలనుకున్నారో ప్రభాస్ ని హ్యాపీగా చూడొచ్చు ఫ్యాన్స్ అయితే. యా, సాంగ్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు మూవీలో. మిగిలినవి మరి మీరే చూసి చెప్పండి. క్యారెక్టర్ ప్రభాస్ లుక్స్ అయితే ఇంకా క్రేజీ, చాలా బాగున్నాడు ప్రభాస్ చూడడానికి. కానీ స్టోరీ వైజ్ కొంచెం నాకైతే అనిపించలేదు. సో మూవీ మొత్తం ఇంకా నిలబెట్టింది ప్రభాస్ అండ్ తమన్ మాత్రమే. తమన్ అయితే చాలా బాగా మ్యూజిక్ ఇచ్చాడు. ప్రభాస్ అయితే ఇంకా ఏ ఫ్యాన్ ఇలా చూసున్నాడు ఎప్పుడు, అండ్ ఇట్స్ ట్రీట్ ఫర్ ఫ్యాన్స్ అనమాట. రియల్లీ థ్యాంక్ యూ ఫర్ ప్రభాస్ ఇది దీనికోసం. ఆ స్టైల్ వేరు, ఆ లుక్ వేరు. ఎందుకంటే హైట్ 3 అంటే ఆయన ఏ సినిమాలు తీసినా కూడా లుక్ వేరే ఉంటుంది. ఈ లుక్ మట్టుగా ఫస్ట్ లుక్ చాలా బాగుంది, కానీ మట్టుగా ఆయన ఫ్యాన్ స్టార్, సూపర్ స్టార్ ఆయన. అప్పుడు ఏ సినిమా అయినా తీసినా కూడా మంచోళ్ళకి మట్టుగా చాలా బాగా మాట్లాడతారు, కానీ మట్టుగా గౌరవంగా మాట్లాడతారు. కానీ మట్టుగా ప్రభాస్ రాజ్ గారు జై. సాంగ్స్ బాగున్నాయి, మూవీ కూడా పర్వాలేదు, బానే ఉంది. కానీ ముందు మూవీస్ కన్నా అంత ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు, పర్వాలేదు. క్యారెక్టర్ పర్వాలేదు, బానే ఉందండి. కానీ ఏంటంటే కొద్దిగా గ్రాఫిక్స్ అది ఎక్కువ. సాంగ్స్ కూడా బానే ఉన్నాయి, బాగున్నాయి సాంగ్స్ అయితే బాగున్నాయి. సినిమా పర్లేదు, అయితే చాలా బాగుంది. ఆ లుక్స్, విజువల్స్, లుక్స్ చాలా బాగున్నాయి. అసలు వింటేజ్ ప్రభాస్ చూపించారు మాకు. అసలు ఆ సాంగ్స్, ఆ ఫైట్ సీన్లు అయితే అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగుంటాయి అనేసి. చాలా బాగుంది సినిమా అయితే సూపర్ హిట్ అన్న. అంటే కాన్సెప్ట్ అంతా కొత్తగా ఉంటది, అంటే కొత్తగా చూసిన వాళ్ళకి ఏంటి ఎలా ఉంది అనిపిస్తుంది. కానీ సినిమా అయితే చాలా బాగుంటుంది అన్న. ఏ స్టారు లేడు, నంబర్ 1 ప్రభాసే. ఏ స్టారు లేడు, నంబర్ 1 ప్రభాసే. క్లైమాక్స్ పీక్స్ సూపర్. రాజు బ్లాక్ బస్టర్. మా అన్నయ్య ఈ సినిమా ఇటు చాలా బాగుంది. సినిమా చాలా బ్లాక్ బస్టర్. రాజులకే రాజు ప్రభాస్, రాజులకే రాజు బ్లాక్ బస్టర్ సినిమా అయితే చాలా బాగుంది. నేనైతే డైహార్డ్ ఫ్యాన్ ని. సినిమా అయితే ఎంటర్టైన్మెంట్. రాజాసాబ్ సినిమా చూడొచ్చు, ఎంటర్టైన్మెంట్. బాహుబలి జై హో, బాహుబలి జై హో.
అమ్మ మాట్లాడతారా సినిమా ఎలా ఉంది? సూపర్ గా ఉందండి, చాలా బాగుంది సినిమా. ప్రభాస్ క్యారెక్టర్ ఎలా ఉంది? ప్రభాస్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. గత సినిమా చాలా చూశారు, ఇప్పుడు సినిమా చూశారు, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? చాలా చాలా బాగుంది. ప్రభాస్ కూడా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అంటున్నారు, ఎలా కనిపించింది? ఇందులో చాలా డిఫరెంట్ గా ఉన్నారు, చాలా చాలా బాగా చేశారు, స్మార్ట్ గా స్టైల్ గా ఉన్నాడు. చాలా బాగుందండి సినిమా మాత్రం. చాలా చాలా బాగుందండి సినిమా. మటుకి దోల అసలు ఇలాంటి సినిమా ఎప్పుడు చూడడం అనుకోలే. అంటే ప్రభాస్ యాక్టింగ్ మటుకి దోల అసలు నెక్స్ట్ లెవెల్, అసలు వేరే క్యారెక్టర్ లాగా ఉంది అసలు, మొత్తం సూపర్. అసలు ఓవరాల్ గా అయితే నేను 5 to 5 ఇచ్చేస్తానన్న. లాస్ట్ వరకు చాలా బాగుంది. ఫైట్ సీన్ ఒకటి మిస్ అయ్యాం అంతే. ఆ ఫైట్ సీన్ కూడా పెట్టుకుంటే అసలు నెక్స్ట్ లెవెల్ పిచ్చి. సెకండ్ హాఫ్ మ్యాడ్. సంక్రాంతికి అమ్మమ్మ కూడా ప్రభాస్ రాజు చాలా బాగుందన్న, సూపర్ సినిమా, చాలా బాగుంది. రాజు ప్రభాస్ రాజు మనకి స్టార్టింగ్ నుంచి చెప్తా అసలు నవ్వు నాన్న, వింటేజ్ డార్లింగ్ అసలు అన్న. చాలా సంవత్సరాల తర్వాత అంతా పిచ్చెక్కించాడు. ఇంకా 13 సంవత్సరాల తర్వాత ఆయన ఆయన స్లాగ్, ఆయన బాడీ మూవ్మెంట్, హీరోయిన్ అమ్మ ఇంకో మైండ్ బాగా క్రాకడైల్ దాని అమ్మ కుక్క పిల్ల అమ్మాయిలు వైజాగ్ రబాల్స్ అన్న. సంక్రాంతికి మావాడు వచ్చాడు, నవ్వించాడు. పండగ ఇదే పండగ మాకు.